ఏమన్నా తేలిందా? ఏముండదు. ఇక్కడ ఒకళ్ళేమో సత్పురుషులు, సమాజోద్ధరణ కోసం జన్మించినటువంటి వాళ్ళు, వాళ్ళు సర్వం త్యాగం చేసి కట్టుబట్టలతో తిరుగుతూ ఉంటారు. కానీ వెనకాల ఆస్తులు మాత్రం ఉంటాయి. పుట్టిన బిడ్డకు కూడా 100 కోట్ల ఆస్తులు ఉంటాయి. అదే సందలో ఇంకొకళ్ళు మాత్రం క్రూరులు, దుర్మార్గులు, రాక్షసులు. ఒకళ్ళని అసురులుగా, ఒకళ్ళని దేవతలుగా కీర్తించే మీడియా. ఇది రైటు, ఇది రాంగ్ అని చెప్పనటువంటి మేధావి వర్గం. ఏది కావాలో ఒకళ్ళని పొగుడుతానికి మాత్రం మేధావి వర్గం అనుకునేటటువంటి దౌర్భాగ్యం. న్యూట్రాలిటీ చచ్చిపోయినటువంటి జర్నలిజం. వీటన్నిటి ఫలితం జరుగుతూనే ఉంటాయి, వింటూనే ఉంటాం, మనం చూస్తూనే ఉంటాం. కానీ రాజకీయంగా సక్సెస్ అవుతుందా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతల్ని భయపెట్టడంలో? ఈ విషయంలో గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది బయటికి రావట్లేదు, ఇక సైలెంట్ అయ్యారు. ఈ అరెస్టులు కంటిన్యూ అయితే ఇంకొచ్చి మాట్లాడతారో లేదో, అసలు వైసీపీ తరఫున నోరు విప్పే వాళ్ళు కూడా కరువు అవుతారేమో అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఎప్పుడైనా సరే అతి అణచివేత ప్రమాదకరం. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని అట్టాగే భయపెట్టారు వీళ్ళు. పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేశారు కదా. ఫైనల్గా ఏమైంది? ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కసిగా పనిచేశారు. ఎందుకు? వాడి బతుకు తెరువు కోసం. రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే మనల్ని బతకనీయడు, మన కులాన్ని బతకనీయడు, మన వర్గాన్ని బతకనీయడు, మన వ్యాపారాలు బతకనీయడు, మనల్ని తొక్కేస్తాడు అన్నారు. అందరూ కలిశారు, చావు రేవో తేల్చుకున్నారు. అవసరమైతే వాళ్ళ ఆస్తులు కొంత అమ్మాయినా తీసుకొచ్చి ఖర్చు పెట్టారు, లేదా వాళ్ళ సంపాదన నుంచి డబ్బులైనా తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. అట్లాగే మళ్ళీ జగన్ వచ్చాడంటే మన పవన్ కళ్యాణ్ తొక్కేస్తాడు, అన్యాయం చేస్తాడు, మన కాపులకు సంబంధించి కష్టం వస్తుంది. వాళ్ళు తిరిగారు, వాళ్ళు చేశారు కదా. ఇప్పుడు అట్లాగే వీళ్ళని తొక్కినప్పుడు వీళ్ళకి రేపు పొద్దున అదే అవుతుంది కదా. మొదట్లో అప్పుడు కూడా మీరు చూడండి, చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు కూడా పెద్దగా రాలేదు జనం, గుర్తుంది కదా మీకు.